హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వెంచర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను స్క్రోల్ చేస్తూ. మీరైతే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మనకైతే గార్డెన్ అసిస్టెంట్ మరియు ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఆపరేటర్, గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీటాస్క్ అసిస్టెంట్, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ 3 విభాగాలకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరైతే లైవ్లో అయితే నేనైతే చూపిస్తున్నాను, మీరైతే లైవ్లో చెక్ చేయొచ్చు. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క గార్డెన్ అసిస్టెంట్ మరియు మల్టీటాస్క్ అసిస్టెంట్ అయితే 2 పోస్టులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి మనకైతే పర్ మంత్ అయితే 18,000 అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే చూడండి. మీరైతే అఫీషియల్గా ఒకసారి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఒకసారి క్లియర్ కట్గా చదవండి. నేనైతే మీకు కూడా అయితే లైవ్లో చూపిస్తున్నాను, చెక్ చేయండి. ఇక్కడైతే మనకైతే 18,000 అయితే పర్ మంత్ పే చేస్తారు. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ ఫ్రెండ్స్. ఈ ఈ యొక్క పోస్టుకు సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీకైతే నేను చూపిస్తున్నాను యారో మార్క్ ఇచ్చి. నెక్స్ట్ అయితే అక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, మినిమం 3 years వర్క్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అదైతే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డిజైరబుల్ అని ఇచ్చాడు కాబట్టి అది ఉన్నా లేకున్నా మనకంత ప్రాబ్లం అయితే ఏముండదు. డిజైరబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కింద ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 35 years వరకు కూడా అయితే ఏజ్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 35 years వరకు కూడా మనకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పించారు. చూడండి, నెక్స్ట్ కింద మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, మీరైతే ఒకసారి క్లియర్గా చదవండి వాటిని. నెక్స్ట్ మన కింద చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ అని చెప్పేసి ఒక్క పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫీల్డ్ దీనికి అప్లై చేసుకున్న వారికి కూడా సేమ్ 18,000 అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి ఇంటర్ పాస్ అవ్వాలి ప్లస్ డిగ్రీ పాస్ అవ్వాలి. అంటే బీఎస్సీలో బీజెడ్సీ అనేది తీసుకున్న వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా ఎంట్రీలో కనుక ఇప్పుడు మాట్లాడుకున్నట్లు డిగ్రీ ఇన్ కామర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ డేటా ఎంట్రీకి అయితే కామర్స్, లేదంటే కనుక డిగ్రీ లేదు అనుకుంటే డిప్లొమా 3 years అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి కూడా మనకు డేటా ఎంట్రీకి కూడా 35 years వరకు కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించారు. నేనైతే మీకు ఒకసారి పైకి కిందికి స్క్రోల్ చేస్తూ ఒకసారి చూపిస్తున్నాను. మీరు అఫీషియల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ కనుక మనకు రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి కూడా మనకు డిగ్రీ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ యొక్క 2 pages అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకొని మనకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో మనకైతే ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకు ఒక 13 points వరకు మెన్షన్ చేశారు. నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 13 points అయితే ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. నేను మీకు ఇంకొకసారి పైకి స్క్రోల్ చేస్తే ఇంకొకసారి చూపిస్తాను అగడి. ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, పాస్పోర్ట్ ఫోటో అదైతే అక్కడైతే మనకు ఫోటో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. పాస్పోర్ట్ ఫోటో పెట్టేసి మనకైతే సైడ్గా మన క్రాస్గా సిగ్నేచర్ చేయాలి. ఆ ఫోటో మీద సిగ్నేచర్ చేసిన తర్వాత మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేలు, జెండర్ ఇవైతే పర్ఫెక్ట్గా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా 13 points. ఈ 13 pointsలో మనమైతే కనుక 11th pointలో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి 11th pointలో ఒకసారి క్లియర్గా చూడండి మీరు. అతను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మై సబ్మిట్ డ్యూలీ ఫీల్డ్ అప్లికేషన్ ఉంది కదా, అది ఒకటి కింద ఈమెయిల్ అనేది ఒకసారి ఇచ్చాను, చూపిస్తున్నాను చూడండి. ఆ ఈమెయిల్కి అయితే మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పంపించాలి. నెక్స్ట్ అక్కడ చూడండి 744-102 ఉంది కదా, ఆ యొక్క పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ అడ్రస్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్. నేను రెడ్ మార్క్తో స్క్రీన్ చేశాను కదా, ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది.
మీరైతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం అయితే ఒకసారి క్లియర్గా చదవండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే, షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ దేర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ద ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ఫర్ అపియరింగ్ బిఫోర్ అన్ ఇంటర్వ్యూ కమిట్ సెలక్షన్ కమిట్. అంటే మీరు ఇక జస్ట్ అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళైతే మీకు కాల్ చేసి లేదా ఈమెయిల్కి అయితే మీకు ఒక కాల్ లెటర్ పంపిస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరైతే ఒకసారి లైవ్లో చెక్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా మెన్షన్ చేయండి. చూడండి ఒకసారి, నేనైతే స్క్రోల్ చేస్తూ పైకి అయితే నోటిఫికేషన్ చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఒకసారి క్లియర్గా చేసుకోండి. ఈ వీడియో కనుక అర్థం కాకుంటే ఫ్రెండ్స్, మీరు నేను చేసిన ఈ వీడియోకి ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా ఒకసారి చిన్నగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక అర్థం కాకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.